దక్షిణామూర్తి పరమశివుని యొక్క జ్ఞాన గురువు అవతారం. ఆయనను ఆది గురువు అని పిలుస్తారు. దక్షిణామూర్తి ఎలా జన్మించారు? దక్షిణామూర్తి ఇతర అవతారాల వలె ఒక తల్లి గర్భం నుండి జన్మించలేదు. ఆయన శివుని యొక్క ఒకానొక జ్ఞానస్వరూపం. ఈ అవతారం వెనుక ఉన్న ప్రధాన కారణాలు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు అనే నలుగురు కుమారులను సృష్టించి సృష్టి కార్యాన్ని కొనసాగించమన్నాడు. కాని వారు ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి లేక బ్రహ్మజ్ఞానం కోసం వెతకడం ప్రారంభించారు. వారు అనేక మందిని కలిసినా వారి సందేహాలు తీరలేదు. చివరికి కైలాసంలో శివుడిని దర్శించుకున్నారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో కలిసి నాట్యం చేస్తూ లౌకిక ఆనందంలో ఉన్నట్లు కనిపించాడు. సంసారంలో ఉన్న ఈయన మనకు మోక్షమార్గం ఎలా చూపుతాడు అని వారు వెనుతరగబోయారు. వారి తపనను గమనించిన శివుడు వెంటనే ఒక 16 ఏళ్ల యువకుడి రూపంలో ఒక మర్రి చెట్టు కింద మెడలో రుద్రాక్షలు, చేతిలో చిన్ముద్రతో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అనే పేరు ఎందుకు వచ్చింది? దక్షిణ అంటే దక్షిణం, మూర్తి అంటే రూపం. ప్రపంచానికి ఉత్తర దిక్కున ఉండి దక్షిణ దిశగా తిరిగి బోధించేవాడు కాబట్టి ఈయనను దక్షిణామూర్తి అంటారు. దక్షిణ అంటే సామర్థ్యం లేదా దయాదాక్షిణ్యం అని కూడా అర్థం. అపరమైన దయతో జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తి అని దీని అంతరార్థం. ప్రపంచంలో ఏ గురువైనా మాటలతో బోధిస్తారు, కాని దక్షిణామూర్తి మౌనం ద్వారా బోధిస్తారు. ఆయన నిశ్శబ్దంగా ఉంటేనే శిష్యుల సందేహాలన్నీ పటపంచలైపోతాయి. దక్షిణామూర్తి చిత్రాల్లో గురువు యువకుడిగా, శిష్యులు మునులు, వృద్ధులుగా కనిపిస్తారు. అంటే జ్ఞానానికి వయసుతో సంబంధం లేదని దీని అర్థం. దక్షిణామూర్తి కుడి పాదం కింద ఒక చిన్న రాక్షసుడు, ముయలక లేదా అపస్మార పురుషుడు ఉంటాడు. ఇతను అజ్ఞానానికి గుర్తు. జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొక్కేయాలని ఇది సూచిస్తుంది. ఆయన వేళ్లతో చూపే ముద్రలో బోటనవేలు పరమాత్మను, చూపుడు వేలు జీవాత్మను సూచిస్తాయి. మిగిలిన 3 వేళ్లు అహంకారం, కర్మ, మాయను సూచిస్తాయి. జీవాత్మ ఆ మూడింటిని వదిలి పరమాత్మను చేరడమే జ్ఞానం. హిందూ సంప్రదాయంలో గురు పరంపర దక్షిణామూర్తితోనే మొదలవుతుంది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.